మంచి బుద్ధి, దేవుడిచ్చిన బుద్ధి, దేవుడిచ్చిన జ్ఞానము కలిగి ఉండాలి ప్రియబడ్డ ప్రతి ఒక్కరు కూడా. అది ఎట్లా వచ్చిందండి? వాక్యం ద్వారానే, వినటం వల్లనే. ఆ వాక్యం మళ్ళీ బుద్ధి జ్ఞానం ఇచ్చేది. ఆ వాక్యమే మళ్ళీ ఏం చేస్తుందండి? సరైన త్రోవలో నడిపించేది ప్రియబిడ్డ, దీనికి శాంతం ఇచ్చేది. సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడండి? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? బుద్ధి సంపాదించుకుంటాడు, తెలివి సంపాదించుకుంటాడు. పాండిత్యము అంటే ఏంటండి? పాండిత్యం అంటే పాండిత్యము చెప్పనా? పాండిత్యం అంటే వినాలి. పాండిత్యాన్ని మనం సంపాదించుకోవాలి. పాండిత్యాన్ని సంపాదించుకోవాలి కానీ మరి లోకానుసారమైన వాటిని మనం సంపాదించుకోకూడదు. లోకంలో ఉన్నదంతా ఏంది? పాపము. కాబట్టి మనం వాక్యం విని వాక్యానుసారంగా మనం పాండిత్యం వృద్ధి చేసుకోవాలి. వివేకము కలిగి నీతి సూత్రాలు, నీతి సూత్రాలు ఇవన్నీ కూడా నీతి సూత్రాలు, ఇవన్నీ వాక్యం కూడా నీతి కలిగించేయి, నీతి మార్గంలో నడిపించే ప్రియబిడ్డ. అందుకని జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడం యవనులకు తెలివిని వివేచన పుట్టిస్తాయి. యవనస్తులు కూడా తెలివి వివేచన పుట్టిస్తాయి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగి ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం చదువుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదల కంటే వినయని. నీకు బుద్ధి జ్ఞానం కొదువుగా ఉందా? నన్ను అడుగుమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు బుద్ధి జ్ఞానం కొదువుగా ఉందా? యాకోబు పత్రిక 1:5 కొదువు ఉందాయా? అయ్యా నాకు బుద్ధి కొదువు ఉందాయా? నీ వాక్యాన్ని వింటున్నారు కానీ అయినా అయ్యా మీ వాక్యానుసారంగా నేను జ్ఞానం ప్రకారం నేను నడుచుకోలేదు. బుద్ధి నాకు కొదువుగా ఉందయ్యా. బుద్ధి అంటే ఏంటండి? విన్న మాట వినటం, మాట వినేవాడిని ఏమంటారండి? బుద్ధిమంతుడు. బుద్ధి అంటే ఏ తప్పు చేయరండి. హల్లెలూయా. బుద్ధి జ్ఞానములను నువ్వు కావాలా? నీకు దేవుడు అడుగుతున్నాడు నిన్ను ఏమని? అయ్యా నాకు జ్ఞానం కొదువు ఉందయ్యా, అయ్యా నాకు బుద్ధి కొదువు ఉంది, నాకు దయచేయ. సర్వ సంపదల కంటే బుద్ధి జ్ఞానము విన్నయిందయ్యా. అయ్యా నాకు బుద్ధి జ్ఞానం మాకు కావాలయ్యా. బుద్ధి జ్ఞానం కలిగిన నాయన నీతి సూత్రాన్ని పాటించాలయ్యా. అయ్యా పాండిత్యాన్ని నేను వృద్ధి చేసుకోవాలయ్యా. తెలివి కలిగి నేను నడుచుకోవాలయ్యా. వివేకము కలిగి నేను మాట్లాడుకునైనా నీ కృప దయచేయ. అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు నీ మందిరానికి వస్తున్నాను కానీ నాయన అయ్యా వివేకం లేదు, జ్ఞానం లేదు నాయన, తెలివి లేదయ్యా, బుద్ధి లేదు నాయన, నాకు దయచేయ. అయ్యా నీ పాండిత్యాన్ని నీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని నేను నేర్చుకోవాలయ్యా. నీ పరిశుద్ధమైన వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకోవాలని నీవు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలండి? ఏమనుంది ఇందాక చెప్పండి, గట్టి చెప్పండి. అందరూ జ్ఞానం కలిగి అడగాలి. ఏదైనా సరే దేవుని మనం అడగాలి ప్రియబిడ్డ. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. అందుకని ఒకని సుబుద్ధి వాడిని ఏం చేస్తుందండి? ఒకని సుబుద్ధి దీర్ఘశాంతం ఇచ్చింది. సుబుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడు? దీర్ఘశాంతంగా ఉంటాడు. మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి కలిగిన అటు ఇటు పరిగెత్తలేండి. మంచి బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే, బుద్ధి లేని వాళ్ళు ఏమన్నారండి? బుద్ధి లేని వాడు అటు ఇటు పరిగెత్తనే ఉంటారు. మనం బుద్ధి లేని వారిని దేవుడు రాశాడండి, బైబిల్ గ్రంథంలో రాశాడు. బుద్ధి లేని వారి గురించి చదువుకుందాం. కీర్తన హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన చదువుకొని వాక్యం 32వ అధ్యాయము 9వ వచనం. గొర్రెల బలలను బుద్ధి జ్ఞానములని కంచన గాడిదలను మీరు ఉంటగుడి. వాటికి బుద్ధి ఉంటాయండి కంచన గాడిదలు, కానీ గాడిదలకి జ్ఞానం ఉంటుందండి? జ్ఞానం లేదు. మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనకి జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు ప్రియబిడ్డ. అందుకనే మనము బుద్ధి జ్ఞానం లేని కంచన గాడిదలను మనం అటు ఇటు మనం పరిగెత్తకూడదు. బుద్ధి కలిగి వాక్యము బుద్ధి వచ్చేది, వాక్యము జ్ఞానం వచ్చేది, వాక్యము సరి చేసేది, వాక్యము సుబుద్ధినిచ్చేది ప్రియబిడ్డ. అందుకని బుద్ధి జ్ఞానం లేని కంచన గాడిదలను మీరు ప్రవర్తించకూడదు అంటున్నాడు దేవుడు.
కానీ ఉండకూడదు, అలాంటి వారు ఉండకూడదు. అవి మీ దగ్గరికి తేబడినట్లు వాటికి మనం ఏం చేస్తామండి, వాటికి ఏమవుతున్నా ముక్కు ఏమవుతున్నా కచ్చరి గడదలు వంట ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, కళ్ళెం బిగిస్తాం గుర్రానికి. గాడిదికి ఏం చేస్తామన్నా దానికి వారు పెడతామా, ముక్కలో పెట్టే వారు, ఏ వారు తోలు వారు ఇట్లా పెడతారు కదా, వారుతో వాటిని మనం ఏం చేస్తాం దగ్గర తీసుకొస్తాం తెస్తున్నా మనం. అది మనం దాని ముక్కుకి తాళ వేసినప్పుడు ఏమైందమ్మా, ఏమైంది కళ్ళంతో మనం తీసుకొస్తాం. కానీ మనం వాక్యం ద్వారా మనం దినదినము మనం ఎలా ఉండాలి, సరైన త్రోవలో నడవాలి బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మన ఘనత రావాలంటే ఏం చేయాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. మనం ఘనత రావాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు క్షమిస్తారు. అవునా, క్షమిస్తారు, ఎంతమంది క్షమిస్తారు. యేసు ప్రభువారు బుద్ధి జ్ఞానం కలిగిన వాడు, తండ్రికి ఇష్టంగా ఉన్నారు. ఆయన యేసు ప్రభువారు ఈ తండ్రి లోకానికి వచ్చి ఆయన దేవుని దయందును, పెద్దల దయందును, జ్ఞానమందును, వయసునందును ఎలాగ వదిలేడండి, వదిలేదా విన్నారా? హల్లెలూయా హల్లెలూయా. వదిలేడమ్మా కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగిన వారు తప్పులు క్షమిస్తారని వాక్యం శ్రమిస్తుంది. తప్పులు మనం క్షమించే వారిగా ఉండాలి. తప్పులు మనం ఎదురువారి తప్పులు క్షమించే వారిగా ఉండాలి. సుబుద్ధి కలిగిన వారు తప్పులు క్షమిస్తారు. సుబుద్ధి కలిగి దీర్ఘశాంతంతో ఉంటారు. దీర్ఘశాంతం ఎప్పుడు కూడా అటు ఇటు కూడా తొలగరు సుబుద్ధి కలిగిన వారు. కాబట్టి మనము సుబుద్ధిని కలిగి ఉండాలి, బుద్ధిని సంపాదించుకోవాలని వాక్యం సెలవిస్తున్నప్పుడు. అయితే సుబుద్ధి కలిగిన దావీదు ఉన్నాడు కదా, దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. మంచి దేవుడి చేత తల్లి గర్భమనే రూపించబడే ముందే ఏర్పరచబడి ఉన్నాడు. పిండమనే రూపించబడే ముందే ఆయన దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఆయన పట్ల ఉంది. దావీదు పట్ల దావీదు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి. మంచి గుణ లక్షణాలు ఉన్నాయి ప్రియబిడ్డ. దావీదు అనగా ఇష్టానుసారుడని వాక్యం చదువుతుంది బిడ్డ. మనం కూడా దావీదులాగా ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి. ఇష్టానుసారంగా మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి ప్రియబిడ్డ. దావీదు సుబుద్ధి కలిగి సుబుద్ధి కలిగి నడుచుకున్నాడు ప్రియబిడ్డ. గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళాడు. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫిలిష్తీయులు ఏం చేస్తున్నాడండి, ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజలు ఎలా భయప్రాంతులు చేశారు. ఎన్ని రోజులు చేశారమ్మా, ఎన్ని రోజులు చేశారు చూడండి. 40 రోజులు భయప్రాంతులు చేశారు. గొల్యాతు భయప్రాంతులు చేసినప్పుడు దావీదు వచ్చాడు. దావీదు వచ్చి గొల్యాతుని జయించలేదా? జయించాడు. మనం కూడా ఏం జయించాలి, లోకాన్ని జయించాలి. హల్లెలూయా. శరీరాన్ని జయించాలి. హల్లెలూయా. పాపాన్ని జయించాలి. హల్లెలూయా. మరణాన్ని జయించాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. జయచేత మనం కలిగి ఉండాలి ప్రియబిడ్డ. కాబట్టి సుబుద్ధి కలిగి ఆయన ఏం చేశాడు, దావీదు సౌలు ఎదుటున్నాడు. సౌలు ఎదుటున్నప్పుడు దావీదు పట్ల సౌలుకి ఎలా వచ్చింది, మంచి మనసు వచ్చింది, ప్రేమించి మంచి మనసు వచ్చిందంట. అప్పుడు అన్నాడు, అరే ఈ యొక్క పొట్టివాడు, ఎరటివాడు, రూపవసి అందగాడు ఎవరి కుమారుడయ్యా అని తెలుసుకోనప్పుడు ఆయన యెషయా కుమారుల్లో 8వ వాడు, కడసారివాడు, కడగొట్టివాడు అని తిరిగి చెప్పాడు. దావీదు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, నేను ఈ యొక్క సున్నత లేని ఫిలిష్తీయుడు, నేను వాడితో నేను యుద్ధం చేస్తాను. ఈ సున్నత లేని ఫిలిష్తీయుడితో నేను యుద్ధం చేస్తాను, మీరు ఎవరు కూడా భయపడవద్దని అక్కడ ఏం చేసి ధైర్యం చెప్పాడు ప్రియబిడ్డ. హల్లెలూయా. ధైర్యం చెప్పాడు. దావీదు గొల్యాతుని చంపేశాడు. చంపిన తర్వాత దావీదుకి ఎలా దావీదు పట్ల సౌలుకి ఇష్టమైన మనసు కలిగింది ప్రియబిడ్డ. దావీదు పట్ల ఏమైందండి, సౌలుకి ఇష్టమైన మనసు కలిగింది. సౌలుతో మొదటి సమయాలు 18వ అధ్యాయము 1వ వచనం చదువు. సౌలు దగ్గరికి తీసుకొచ్చారు. సౌలను దావీదు మాట్లాడడం చాలించిన తర్వాత దావీదు హృదయము సౌలు హృదయము ఏకమైపోయింది. యోనాతాను హృదయం కూడా దావీదులో కలిసిపోయింది ప్రియబిడ్డ. మంచి మనసు కలిసిపోయింది. ఎందుకని, దావీదు సుబుద్ధి కలిగిన వాడు కాబట్టి
దావీదు దేవుడు ఏర్పరచుకున్నవాడు. దావీదు బుద్ధి కలిగి ప్రవర్తించాడు. దావీదు తెలివి కలిగి శత్రువుని జయించాడు. ప్రియబిడ్డ, యోనాతాను తన కుమారుడు సౌలు కుమారుడు యోనాతాను ఎంతగానో ప్రేమించాడు. ప్రియబిడ్డ, ఎంతగానో ప్రేమించాడు దావీదుని. తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. నిజమైన స్నేహితుడు ఎవడోగా ప్రేమించును, అట్టి వాడు దుర్దశలో సహాయకుడిగా ఉంటాడని సామెతలు 17:17 ఉంటుంది. కాబట్టి నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమిస్తారు. అలాంటి వారు ఎలా ఉంటారండి? దుర్దశలో మనకి సహాయకులుగా ఉంటారు. నిజమైన స్నేహితులు అయితే. నిజమైన స్నేహితులు కాకపోతే మన దగ్గర ఉన్నప్పుడు మనతో సంతోషంగా ఉండి మన దగ్గర లేనప్పుడు పారిపోయేవాడు నిజమైన స్నేహితుడు అంటారా? చెప్పండి. అలాంటి వారిని స్నేహితులు అంటారా? అనలు. నిజమైన స్నేహితులు విడవగా ప్రేమిస్తాడు. ప్రియబిడ్డ, ఋతు ఉందండి. నయమి దగ్గర తన అత్త దగ్గర ఉంది. భర్తను పోగొట్టుకున్నా కూడా ఋతు అత్తను విడిచిపెట్టిందా? అత్తను విడిచిపెట్టలేదు. తన అత్త ఇంటిని విడిచిపెట్టలేదు. ఏముంది? నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడే ఉంటా అని ఎంత చెప్పిందండి. ఋతు ఏమైనా పారిపోయిందా? ఈరోజు ఎలాగో తెలుసా జనరేషన్? ఈరోజు ఎలాగో తెలుసా? ఈరోజు నేను స్వేచ్ఛగా ఉండాలి, నాకు ఏ బాధల మంది ఉండకూడదు అనేది ఈ లోకంలో జరుగుతుంది. ప్రేమిడ, అత్త కోళ్ళ మధ్య కూడా స్వేచ్ఛగా ఉండాలి. వాళ్ళు చెప్పే మాటలు మనం వినకూడదు, వాళ్ళు చెప్పే మాటలు మనం లోపడకూడదు. లెస్ అయిన జ్ఞానానికి విరోధం. లెస్ అయిన జ్ఞానం ఉంటుంది దేవుని జ్ఞానానికి, మంచి జ్ఞానం ఇచ్చే దానికి విరోధంగా నడుచుకుంటా. ప్రేమిడ, రూత్ అయితే విడిచిపెట్ల తన అత్త పట్ల ప్రేమ కలిగి ప్రేమించింది. తన అత్తని విడువక ఆమె బట్టే నడుచుకుంది. ప్రేమిడ, అలాగే మనము ఏం చేయాలి? అత్త కోడలు ఎలా ప్రేమ కలిగి ఉండాలి. విడిచిపెట్టుకోవచ్చా? దేవుని విడిచిపెట్టుకోవచ్చా? దేవుని సంఘాన్ని విడిచిపెట్టుకోవచ్చా? దేవుని ప్రజల్ని విడిచిపెట్టుకోవచ్చా? ప్రియబిడ్డ, హల్లెలూయా. ఇందాక 16వ కీర్తన చదివారు. నన్ను విడిచి వేరొక మార్గంలో నడుచుకున్న వారికి శ్రమలు విస్తరిస్తే ఉందా లేదా? కింద చదివేవాళ్ళు శ్రమలు చదువు ఒకసారి. నన్ను విడిచి 16:4 కీర్తన 16:4. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మనం వృద్ధి చేసుకున్నాం? విని మనం తెలివిని ఎలా సంపాదించుకున్నాం? విని మనం జ్ఞానం సంపాదించుకున్నావా? సర్వ సంపదల కంటే జ్ఞానము బుద్ధి నిర్ణయింది. సర్వ సంపదలు అక్కడే రావు. జ్ఞానము బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి కలిగి నడుచుకోవాలి. బుద్ధి గల కన్నికల వలె మనం సిద్ధపడి కలిగి ఉండాలి. ప్రియబిడ్డ, కాబట్టి దావీదు ఏం చేశాడు తెలుసా? తన యోనాతాను ఏం చేశాడు? యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసిపోయింది. తన సౌలు యొక్క కుమారుడిది దావీదు హృదయం అలా కలిసిపోవాలి. ప్రియబిడ్డ, ప్రతి ఒక్కరు హృదయాలు కూడా ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరి మనసులు కూడా ఎలా ఉండాలి? ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల స్నేహం చేస్తూ ఉండాలి. ఒకరిని మనం ఆదరించే వారిగా ఉండాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా. దావీదు సౌలుతో మాట్లాడి సాధించిన తర్వాత యోనాతాను హృదయము దావీదు హృదయము కలిసిపోయింది. స్నేహితులుగా వాళ్ళు భావించుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆ దినమును తండ్రి ఇంటికి పోవాలని, తండ్రి తన ఇంటికి వెళ్ళాలని యెషయా తన తండ్రి దగ్గర వెళ్ళాలని దావీదు అడిగినప్పుడు దావీదు యెషయా తన తండ్రి ఇంటికి పంపించలేదు. బిడ్డ, ఎందుకని? దావీదులో మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. దావీదు ప్రేమించేవాడే, మంచి మనసు కలిగిన వాడు. దావీదు మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వాడు తెలుసా? సుబుద్ధి కలిగిన వాడు. సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి అందరికీ ఇష్టంగా ఉంటారు. సుబుద్ధి కలిగిన వారు అందరికీ ఇష్టంగా ఉంటారు తెలుసా? స్వబుద్ధి కలిగి ఉంటే అసలు ఎవరు కూడా ఇష్టపడరు. స్వబుద్ధి కలిగి ఉంటే ఎవరు ఇష్టపడరు. స్వబుద్ధి అంటే తన స్వబుద్ధి ద్వారా, తన ఆలోచన ద్వారా
తన యొక్క నడుచుకునే వారిని ఎవరైనా ఇష్టపడతారా? వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా జీవించే వారిని ఎవరైనా ఇష్టపడతారు. బిడ్డ, నా కుమారుడు నా కుమార్తె నా మాట వింటుంది, నేను చెప్పినట్టు నడుచుకుంటుందని దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా? మీ బిడ్డ సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, స్వబుద్ధి కదండి. అలాగే దావీదుకి సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు దగ్గర ఉన్నప్పుడు సౌలు దావీదుకి మంచి అధికారం అప్పచెప్పాడు, మంచి పని అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు ఆయన ఎక్కడికైతే పని చేసుకొని రాని పంపించాడో అక్కడ నమ్మకంగా పని చేసుకొని వచ్చాడు. అలాంటి వాళ్ళు ఏమన్నారండి? ఏమన్నారు వాళ్ళని చెప్పండి? వాళ్ళు ఏమన్నారు? సుబుద్ధి కలిగిన వారు. అవునా మేడమ్మా? సుబుద్ధి కలిగిన వారికి ఏం చేస్తారండి? అన్నిటిని కూడా నమ్మకంగా అప్పచెప్తారు. ప్రియబిడ్డ, అన్ని పనులు కూడా నమ్మకంగా అప్పచెప్తారు. దావీదు నమ్మకస్తుడు. దావీదు దేవుని యందు నమ్మకస్తుడు. తను అప్పచెప్పిన సౌలు కూడా నమ్మకస్తుగా ఉన్నాడు. అందుకనే దావీదు పట్ల సౌలుకి ఏమైందండి? ఇష్టమైపోయింది, ఇష్టంగా ఉన్నాడు. అయితే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పంపించినప్పుడు దావీదు ఫిలిస్తీన్లు ఓడించి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే చదువుదాం 7వ వచనం. 7వ వచనం 18:7. మొదటి సమయం దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు వాయిద్యాలు వాయించుకుంటా, సంగీత వాయిద్యాలు వాయించుకుంటా దావీదుకి ఎదురుగా వచ్చి స్త్రీలు ఏమన్నారు? దావీదుకు 10,000 మంది, సౌలుకు చెప్పండి, దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మంది అని వారు ప్రతిగానములు చేస్తున్నప్పుడు ఈ రాజు హృదయం మారిపోయింది. రాజు మనసు మారిపోయింది. చూడండి, అక్కడ పొగడకూడదు, ఇంకెవరిని పొగడకూడదు. ఎవరిని మంచివారిని మనం ఏం చేయాలండి? సుబుద్ధి కలిగిన వారిని, పరాక్రమ కలిగిన వారిని, మంచి పనులు చేసిన మనం ఏం చేస్తామండి? పొగుడుతావా పొగడవా? చెడ్డ పనులు చేసే వాళ్ళు పొగడతావా? చెడ్డ పనులు చేసే మనం పొగడం. మంచి పని చేశాడా చేయలేదా? దావీదు మంచి పని చేశాడు. శత్రువును జయించాడు. వస్తున్నాడు నాట్యం ఆడుతూ. దావీదు వస్తున్నప్పుడు ఎదురవుతున్నప్పుడు స్త్రీలు నాట్యం ఆడుతూ సంగీత వాద్యాలు వాయిస్తూ దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మంది అని వాక్యం సౌలుకు 1,000 మంది అండి. మనసు మారిపోయి అక్కడ ఏమైందమ్మా? దావీదు ఆనాటి నుంచి ఏం చూశాడండి? దావీదుని విషసూపులు చూశాడు. విషసూపులు కూడా ఉంటాయండి. విషసూపులు అంటే ఏంటి? మనం మోతున్నారుకో ముందు బాగానే చూస్తారు. మనం మోతున్నారుకో విషసూపులు చూస్తుంటారు, భయంకరమైన సూపులు. అలాంటి వారు లేరా? ఎన్ని లోకంలో జరిగే రాశాడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు. మనం మంచిగా ఉన్నా కానీ విషసూపులు చూసేవాడు లేరా? మంచిగా బ్రతుకుతున్న విషపు మాటలు మాట్లాడేవాడు లేరా? ప్రియ దేవుని బిడ్డలారా, విషసూపులు చూసేవాడు ఉంటారు తెలుసా? ఎవరన్నా మంచి పని చేసుకున్నా విషసూపులు, ఎవరన్నా మంచిగా బ్రతుకుతున్నా విషసూపులు. అలాంటి వారు లేరా? ఉన్నారు. అలాంటి విషసూపులు చూసేవారి చూపులని యేసు నామములో మారునుగాక. యేసు నామములో వారి ప్రవర్తన మారునుగాక. యేసు నామములో చూపులన్నీ మంచి చూపులుగా మారునుగాక. హల్లెలూయా. దావీదు మంచి పని చేసి వచ్చినప్పుడు విషసూపులు చూశాడండి సౌలు. ఆనాటి నుంచి దావీదుని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. అయినా కానీ దావీదు ఏం చేశాడండి? దావీదు సౌలు ఎదుట ఎలా ప్రవర్తించాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. ప్రియబిడ్డ, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు కాబట్టి జనులందరూ ఆయనకి ఏం చేశారండి? ఆయన్ని ఘనపరిచాడు. ఇందాక సుబుద్ధి కలిగి ఉండుట దీర్ఘశాంతం ఇచ్చింది. తప్పులు క్షమించదా? ఘనత ఇచ్చింది. ఘనత రాలేదా? తప్పులు క్షమిస్తున్నాడా? క్షమించలేదా? దావీదు తప్పులు క్షమించకుండా పోయిన సంవత్సరం జనవరిలో ఒక మాటని మరి ఈరోజు నవంబర్లో కూడా ఎదురు పెట్టుకుంటే వారిని సుబుద్ధి కలిగిన వారా బుద్ధి లేని వారు అన్నారా? చెప్పండి.
బుద్ధి లేని కంచరగాడలోనే మీరు ప్రవర్తన తెలివి లేకుండా మాట్లాడకూడదు, జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు, తెలివి కలిగి ప్రవర్తించుకున్నాడు దేవుడు. ఎప్పుడో వెనకటి 10 సంవత్సరాల నాటి 3 సంవత్సరాల నాటి మన ఎదురు తప్పులు పెట్టొచ్చా? ఆ రోజు క్షమించాం కదా, మళ్ళా క్షమించేటప్పుడు మళ్ళా క్షమించమని అడగాల్సిన పని లేదు. ప్రియబిడ్డ, తప్పులు క్షమించడం ఒకరికి ఘనత వచ్చింది. నీకు ఘనత మనకి ఘనత పొందుతున్నావు దేవుడి ద్వారా. ఘనత పొందుతున్నావా? ఘనత పొందుతున్నావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత పొందాలి. చెప్పు, చేతులు పైకి లేపు. హల్లెలూయా చెప్పు. ఏం చేస్తున్నావు తెలుసా? ఈరోజు నీ ఎదుట ఆయన మాటలు వివరిస్తున్నాడు. బిడ్డ, నువ్వు కనపరచబడాలి. నువ్వు కనపరచబడాలంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. బిడ్డ, నువ్వు కనపరచబడుతున్నావా? నీవు దీవించబడుతున్నావా? నువ్వు ఆశ్రయించబడుతున్నావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, దావీదు కనపరచబడుతున్నాడు. మన ఎదుటే అనేకుల ఎదుట కనపరచబడుతున్నారు. మనం కనపరచబడుతున్నావా? అనేకుల చేత మనం కనపరచబడాలి. ప్రియదేవుడు దావీదు కనపరచబడ్డాడు. స్త్రీల్లో జ్ఞానం కలిగిన వారు తెలియగలనే వచ్చి నాట్యమాడుతూ దావీదుకి 1000 మంది 10,000 మంది సౌలుకు 1000 మంది అని కనపరిచారు. ప్రియబిడ్డ, ఎందుకని? ఆయన సుబుద్ధి కలిగిన వాడు. ఆయన సుబుద్ధి కలిగి ఆయన అప్పచెప్పిన పనితో కూడా నమ్మకంగా చేసుకుంటూ తన యొక్క యజమానికి నమ్మకంగా ఉన్నాడు. ప్రియబిడ్డ, నీవు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావు? ఏ స్థలానికి వెళ్ళొస్తున్నావు? నువ్వు ఏ స్థలానికి వెళ్ళొచ్చి ఏ స్థలంలో కపటంగా నువ్వు నటిస్తున్నావు? ఏ స్థలంలో వచ్చి నువ్వు వేషధారణగా ప్రవర్తిస్తున్నావు? అందుకనే వర్ధిల్లలేకపోతున్నావు. అందుకనే ఆశీర్వాదాలు రాలేకపోతున్నాయి. అందుకనే దీవెనలు రాలేకపోతున్నాయి. అందుకనే నాకు వారికి మంచి జరుగుతుందిగా, నేను ఎందుకు నాకు మంచి జరగట్లేదు? వారు మంచి స్థితిని కలిగి ఉన్నారు, నేను ఎందుకు మంచి స్థితిని కలిగి ఉన్నాను? నీలో స్వబుద్ధి కాదు, స్వబుద్ధి ఉంది. స్వబుద్ధి ఉండాలి. ఏం తెలుసా? స్వబుద్ధి ఉండాలి. అహంకారము, గర్వము, పొగరు, కుటిలమైన మాటలు ఉంటాయి. ప్రియబిడ్డ, మర్చిపోయిన వాటిని కూడా ముందేస్తుంటారు. ప్రియబిడ్డ, అందుకని వారు స్వబుద్ధి కలిగిన వారు ఏం చేస్తారంటే, సుబుద్ధి కలిగిన వారు వాక్యం వెళ్ళి పాటించని వృద్ధి చేసుకుని తెలివిని సంపాదించుకొని జ్ఞానం కలిగి నీతిమంతులు పోయే మార్గంలో పోతుంటారు. ప్రియబిడ్డ, హల్లెలూయా. దావీదు వెళ్ళిన చోటలా నమ్మకంగా ఉన్నాడు. దావీదు వెళ్ళిన చోటలా సౌలు చెప్పినట్టు విన్నాడు. హెచ్చించబడ్డాడు. ప్రజలందరి చేత హెచ్చించబడుతున్నప్పుడు సౌలు విషచూపులు చూశాడు. ఎన్నోసార్లు దావీదుని సంపాదన చూశాడు. ప్రియబిడ్డ, ఈ రోజు మనల్ని ఎన్నోసార్లు కృంగదీయాలని మాటలతో, ఎన్నోసార్లు మన పట్ల అపాయాలు తలపెట్టాలని, అవమానాలు తలపెట్టాలని సైతాను గాడు ఎన్నో రకాలుగా పన్నాగాలు పలుకుతున్నాడు. తెలుసా? వాడి పన్నాగాలని యేసు నామములో లయమైపోవును గాక. హల్లెలూయా. కాబట్టి దావీదులో పరిశుద్ధాత్మ నింపాడు దేవుడు. దావీదు సంగీత వాద్యం వాయించినప్పుడల్లా కోపం దావీదు మీద విషచూపు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకరిని పొగుడుతున్నప్పుడు ఇంకోళ్ళు ఓర్చుకోలేస్తారండి. ఒకరు ఆస్వాదించబడుతున్నప్పుడు ఇంకోళ్ళు నెమ్మదిగా ఉండలేరండి. ఏనా మంచి వస్తువులు కొనుక్కున్నా, మంచి గృహం కట్టుకుంటా కానీ ఓర్చుకోలేరండి. విషచూపులు, ఆ విషచూపులు చూసేవారు యేసు నామములో మారును గాక. దావీదు మీద ఎన్నోసార్లు విషచూపులు చూసి చంపాలని ప్రయత్నం చేశాడు. తన కూతుర్నిచ్చి మీకాల్నిచ్చి అల్లుడిగా చేసుకోవాలని కూడా ప్రయత్నాలు చేశాడండి. దొంగ ప్రయత్నాలు. మన మీద ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? నిజంగా ప్రేమిస్తారా? ప్రేమించరా? మన ఇచ్చి ప్రేమ కాదండి. నిజంగా ప్రేమించేవారు ప్రేమ మనకు అర్థమైపోద్ది. ప్రేమ అర్థం కాదండి. ఇక్కడ దావీదుని చంపాలని అనేక రకాల పన్నాగాలు పెట్టాడండి. అయినా కానీ కూతురునిచ్చి చంపాలని, కూతురు ద్వారా చంపాలని చూశాడు. అయినా కానీ దేవుడు తప్పించాడండి. ప్రేమిట అల్లుడు కావాలని ఆశ లేదు. ఏమన్నాడు తెలుసా? దావీదు చదువు అల్లుడు కావాలని. హల్లెలూయా. చదువు 26వ వచనం 18-26. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు
తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై చూడమ్మా ఒక్క మాట కోసం ఏ మాట అండి? దావీదుకు 10,000 మంది, సౌలుకు 1,000 మంది అని అక్కడ పొగడినప్పుడు ఘనపరిచినప్పుడు అప్పుడు ఈ సౌలు ఏం చేశాడండి? సౌలు హృదయంలో సైతాన్ దూరింది. విషపు చూపు దావీదుకి ఎలాగా తోడుగా ఉండి, వెళ్ళిన చోటలు ఎలా తోడుగా ఉండి సహాయం చేసుకుంటూ వచ్చాడో నీకు కూడా దేవుడు తోడుగా ఉండాలి. నీ కుటుంబానికి తోడుగా ఉండాలి. నీ చేతి పనులకు తోడుగా ఉండాలి. నీ కుటుంబానికి తోడుగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? సుబుద్ధి కలిగి దావీదు వల్ల నువ్వు దేవుని ఎదుట కనపడాలి. సుబుద్ధి కలిగి ఉండాలి. స్వబుద్ధి కాదండి. స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోమని ఉంది కదా, చదువుదా? సామెతలు 3వ అధ్యాయం చదువు. జీవిస్తాను, నేను ఎలాగనే ప్రవర్తిస్తాను, నేను ఎలాగనే ఆలోచన కలిగి ఉంటానంటే కుదరదు. అది నీ స్వబుద్ధిని తీసి పక్కన పెట్టు. వినండి, నీ స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు. నీ బలమును నువ్వు ఆధారం చేసుకోవద్దు. ఇక్కడ దేవుడిచ్చిన స్వబుద్ధిని తెలివితేటని ఆధారం చేసుకుని దేవుడు దావీదు ఏం చేశాడండి? ఫిలిస్తీన్లు శత్రువులు జయించాడు, గొలియాతుని జయించాడు, ఫిలిస్తీన్లు జయించాడు. మామ పెట్టిన పరీక్షకి నెగ్గాడు. ఆ పరీక్షలు ఏమైందండి? 100 ముందోళ్ళు తీసుకురామంటే 200 ముందోళ్ళు తీసుకొచ్చాడు. అవునా కదా? అప్పుడు తీసుకొచ్చినప్పుడు దావీదుకి ఏమైందండి? దావీదు భయపడిపోయాడా? భయపడలేదా? భయపడిపోయాడు. హల్లెలూయా. అందుకనే దావీదు వెళ్ళిన చోటల దేవుడికి తోడుగా ఉన్నాడంటే ఆయన సుబుద్ధి కలిగి నడుచుకున్నారు. బిడ్డ సుబుద్ధి కలిగి నడుచుకొని ఆయన తర్వాత ఏమైపోయాడండి? ఇశ్రాయేల్ ప్రజల్లోనే ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. చదువుకుందాం 18వ అధ్యాయము. దావీదు మనం నడుచుకుంటాం. అబ్బా ఈడు ఈ పిల్ల పోయితే మనకి ధైర్యం ఉంటుందా? ధైర్యం ఉందా? పంపించిన చోట కదా, పంపించిన చోట వీడు బుద్ధి కలిగిన కుమార్తె, బుద్ధి కలిగింది. వెళ్ళిన చోట నమ్మకంగా పనిచేసుకొని వస్తాడు. నమ్మకంగా పనిచేసుకొని వచ్చింది. పొయ్యి చూసినామంటే కాల్చి వస్తే ఎట్లా ఉంటుందండి? పొయ్యి చూసినామంటే కాల్చి రావచ్చా? చూసినామంటే కాల్చి కొంపకు నింపి పెడితే ఎట్లా? ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తే ఎట్ట? పరిశుద్ధతను పాడు చేస్తే ఎట్ట చేయొచ్చమ్మా? పరిశుద్ధతని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, మంచి మార్గంలో నడుచుకోవాలి. సుబుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు దావీదు ఎలాగ వర్ధిల్లాడో, దావీదు ఎలాగా ప్రసిద్ధికి ఎక్కాడో, దావీదు ఎలాగ ఆశీర్వదించాడో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించి దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దావీదు ఎలాగ వెళ్ళాడంటే వివేకం కలిగి ప్రవర్తిస్తూ సౌలు సేవకులందరికంటే ప్రసిద్ధికి ఎక్కాడు. ప్రసిద్ధి చెందాడు. సౌలు సేవకులందరికంటే, సౌలు యోధుల కంటే, సౌలు యొక్క అధికారుల కంటే ఏమైపోయాడండి? ప్రసిద్ధికి ఎక్కాడు. ఎక్కలేదా? ప్రసిద్ధికి ఎక్కాడు. నీవు కూడా సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. తల్లిదండ్రుల మాట వినాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యానుసారంగా ప్రవర్తించాలి. అప్పుడు మనము దేవుని చేత మనం ఆశీర్వదించబడతాం. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన స్వబుద్ధి ఏం చేస్తుంది తెలుసా? మన జ్ఞానం తెలుసా? మన జ్ఞానం వెలిగిన మన స్వబుద్ధి ద్వారా నీతి తెచ్చుకోవచ్చు. ఆ నీతి దేవుని ఎదుట ఎలా ఉందండి? దేవుని ఎదుట మురికి గుడ్డ వల్లే ఉందా లేదా? విషయాలు ఉంటుంది కదా 66 విషయం 65 చదువుదాం. మనం సంపాదించుకోవడం. అక్కడ బుద్ధి లేని వారు నీతి క్రియలు ఏంటండి? వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. దేవుడు వచ్చిన తర్వాత మనం ఎదుర్కొందాలి, దేవుడు వచ్చిన తర్వాత నిద్ర లేపుదాలి, దేవుడు వచ్చిన తర్వాత మనం ఈ పని ఆపుకుందాలి, దేవుడు వచ్చాక మనము ఈ దుకాణానికి వెళ్ళి మనం నోరు తెచ్చుకుందాలని అశ్రద్ధ చేశారు. దేవుడు ఇలా లోపల వచ్చాడు. ఎవరు ఎత్తుకున్నారండి? ఎవరైతే సిద్ధపడి కలిగి ఉన్నారో వారే ఎత్తపడ్డారు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలని? బుద్ధి కలిగి మనం దేవుని ఎదుర్కొనే వారిగా మనము సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాలి. మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. దావీదు ప్రవర్తన ఇష్టంగా ఉంది కాబట్టి దావీదు మహారాజుగా 40 సంవత్సరాలు ఏలాడు. దావీదు ముసలితనం ముందు కూడా దేవుడు శక్తిని బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చి బుద్ధి వయస్సులో సమాధిలోకి తీసుకెళ్ళాడు. బుద్ధి వయస్సులో చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారండి? బుద్ధి వయస్సులో చనిపోయేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ.
కాబట్టి మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి దేవుని ఎదుట. అప్పుడు నువ్వు ప్రసిద్ధికి ఎక్కుతావు, నీ కుటుంబం గణపరచబడుతుంది, నీ యొక్క చేతి వృత్తులు ఆస్వాదించబడతాయి, నీ పిల్లలు ఆస్వాదించబడతారు, నీకు మంచి స్థితిని వచ్చింది, నీకు మంచి నీ దేవరకు ఆరోగ్యం వచ్చింది సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా హల్లెలూయా. రెండో చదువుతాం, 1 సమూయేలు 25 అధ్యాయం 3వ వచనం. సుబుద్ధి కలిగిన భార్య ఏం చేసిందని తన ఇల్లును చక్కబెట్టుకోదా? ఆ నిబంధనల గడలేసి ఏం చేస్తుందండి? తన ఇంటి వారు అందరి కొరకు ఏం చేస్తుంది? భక్త్యాన్ని ఏర్పరచుకుంటుంది, తన ఇంటి వారు నడతలు కనిపెట్టుకుంటుంది, తన ఇంటి వారి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటుంది. ఎవరు? సుబుద్ధి గల స్త్రీ, సుబుద్ధి గల భార్య. ఇక బుద్ధి లేని వారి సంగతి అంటే మనం చెప్పలేమనుకో. బుద్ధి కలిగిన వారిని తన ఇంటి వారి నడతలు కనిపెట్టుకోవద్దా? మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అని మనం కనిపెట్టుకోవద్దమ్మా? కనిపెట్టుకోవాలి, నడతలు కనిపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క అబిగైలు రూపవసే సుందర స్త్రీ, రూపం ఉందండి, మంచి రూపం కలిగింది, అందగత్య. ఏమైనా గర్వం ఉందా? గర్వం ఉందండి. కొద్దిగా అందంగా ఉండవాలని గర్వము, కొద్దిగా బంగారం ఉండవాలని గర్వము, కొద్దిగా తెలివి ఉండవాలని గర్వించేవాడు లేరా ఈ లోకంలో? ప్రియబిడ్డ, గర్వించకూడదు. అందుకని అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థమని ఉందా లేదా? ప్రసంగం ఉంటుంది, ప్రసంగం శివరాజ్యాలు అందము మోసము, సౌందర్యము వ్యర్థము. మన యొక్క ఈ అందము చెడిపోదా? ఈ మట్టి శరీరం వల్ల ఎక్కడ కలవాలండి? మట్టిలో కలవాలి. దీనికి ఎన్ని అంగులు చేస్తాం మనం? ఎన్ని పౌడర్లు రాస్తాం, ఎన్ని క్రీములు రాస్తాం, ఎన్ని పేర్లు రాస్తాం, ఎన్ని సెంట్లు కొడతాం మనం? ఇది వ్యర్థమే, అందము వ్యర్థమే, అది మోసమని తెలియట్లా. అందము ఈ యొక్క అందము ఏమైపోతుంది? వ్యర్థమైపోద్ది, మోసకరమైపోద్ది. యెహోవా ఇందులో భయభక్తులు కలిగి స్త్రీ ఏమైపోతుంది? ఏమైంది? ఆమె వర్ధిల్లింది. స్త్రీ కొనియాడబడింది అంటే దేవుని స్తుతించింది. స్వస్థ బుద్ధి సుబుద్ధి కలిగి ఉంటుంది. తన ఇంటి వారి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటుంది. ప్రియబిడ్డ, అలాంటి స్త్రీ యొక్క అబిగైలు మొరటివాడు, జ్ఞానం లేనివాడు, దేవుడు అంటే తెలియనివాడు, గొర్రెల కాపరి. అయ్యా దావీదు నాయన, దావీదు మనతో సహవాసం చేశాడయ్యా. దావీదు మనతోనైనా అయ్యా గొర్రెల కాపరులతోనైనా మరి వాళ్ళ కాపలా కాసినప్పుడునైనా మరి కాపరులు అలసినది నిద్రపోయినా కానీ వారు మెలకు ఉండి మరి మందలో నుంచి ఒక గొర్రె కూడా నాయన సింహం నాట కానీ తొడేలు నాట కానీ పోలేదయ్యా. వారు నాయన దావీదు యొక్క కాపరులు అయ్యా మనకి ఎంతో ఉపకారం చేశారయ్యా. వారికి మనం కూడా ఉపకారం చేయాలయ్యా. వాళ్ళు మనం ఎంతగానో ప్రేమించారయ్యా, వారికి ఉపకారం చేద్దాం, ఏదైనా సహాయం చేద్దాం అని చెప్పిందేమో అబిగైలు. దావీదు ఏం చేశాడంటే కర్మేలు ప్రాంతానికి పంపించాడు. నాబాలు దగ్గర పంపించినప్పుడు నాబాలు తన యొక్క సేవకులను పంపించాడండి. కొంత సాయంకాలం పంపించినప్పుడు ఈ నాబాలు ఏమంటాడు తెలుసా? మూర్ఖుడు కదా, మూర్ఖుడికి దేవునికి జ్ఞానం అందదంట. మూర్ఖుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? మూర్ఖ పనులే చేస్తాడు. మూర్ఖ పనులు చేయవాడిని గుణపరచడం కంటే అంట పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని గుణపరచు. తన దాసులు వచ్చారు, దావీదు సహాయం కావాలని అడగడానికి వచ్చారు. సహాయం చెందించే, లేకపోతే లేదని పంపించు. యెషయా కుమారుడు ఎవడు? దావీదు ఎవడు? చూడండి, ఈ రోజులు కూడా ఎవడయ్యా ఆయన? వాడు ఎవడయ్యా? ఎక్కడి నుంచి వచ్చినోడయ్యా? వీడు ఎక్కడి నుంచి వచ్చినా, అది ఎక్కడి నుంచి, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, వాడు ఎక్కడి నుంచి వచ్చిందో దానికే తెలియదు, వాడికే తెలియదు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అవసరం అది అనవసరమైన విషయం అది. హల్లెలూయా. దావీదు అంటాడు నాబాలు మోటాడు తెలియలేని వాళ్ళు అట్లా మాట్లాడతారండి. తెలివి లేదు, జ్ఞానం లేదు, కంచర కాలంలో ప్రవర్తిస్తారు. కాబట్టి ఏమంటారు తెలుసా? యెషయా కుమారుడు ఎవడు? దావీదు ఎవడు అనేసరికి ఈ యొక్క సేవకులు వెళ్ళి దావీదు చెప్పారండి. దావీదు చెప్పినప్పుడు దావీదు కోపం వచ్చింది. ఊరుకుంటావా? మరి ఉట్టిపినారికి ఒక మాట ఏదనంటే మన మాట అడగాలని ఉంటాం కదా. సేవకులు చెప్పారు వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తుంది? దావీదు కోపం వచ్చింది. దావీదు మహారాజు కదా, ఎంతమందితో బయలుదేరాడండి?
400 మందితో బయలుదేరాడు. చూద్దాం ఒకటి చదివి ఇంకో వాక్యం. దేవుడు సుబుద్ధి కలిగి మనం ఉంటే మన పక్షంలో దేవుడు ఉంటాడు, మన పట్ల న్యాయం తీరుస్తాడు. ప్రియబిడ్డ 400 మంది అక్కర్లేదు మనకి. దేవుడు నీకు తోడే ఉంటే, దేవుడు నీ పక్షమున ఉంటే సమస్తమును నీ పట్ల నా పట్ల జరిగిస్తాడు. ప్రియబిడ్డ అప్పుడు ఏం చేసిన తర్వాత ఈమె నాబాలు యొక్క భార్య అబిగైలు ఎంతో మరి సుబుద్ధి కలిగిన భార్య కాబట్టి, జ్ఞానం కలిగిన భక్తి కలిగిన భార్య కాబట్టి, యెహోవా భయభక్తులు కలిగిన భార్య కాబట్టి, కొనియాడబడుతుంది కాబట్టి ఆమె ఏం చేసింది తెలుసా? ఉపకారం చేయుటకు ఆయనకి తెల్లవారి సరిగ్గా నేను వారి కుటుంబంలో ఒక్క పిల్లవాడు వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చంపేస్తానని దావీదు ప్రచండ కోపంతో బయలుదేరాడు. బిడ్డ అప్పుడు అబిగైలు ఏం చేసింది తెలుసా? అబిగైలు గొర్రెల మాంసమును ద్రాక్ష రసమును రొట్టెలను త్వరపడి అన్ని సిద్ధం చేసి దావీదుకి ఎదురుగా వెళ్ళిందండి. దావీదుకి వెళ్ళి ఎలా చేసిందండి? సాష్టాంగపడింది. సాష్టాంగపడి ఏమంటుంది తెలుసా? సాష్టాంగపడి దావీదుకి అబిగైలు దావీదును కనుగొని గర్భాపు మీద దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లను, నాలిని వాడా ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసులను మాట్లాడ నిమ్ము, నీ దాసులను నేను చెప్పు మాటలు ఆలకించుము, నాలిని వాడా దుష్టుడైన నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని గుణములు అతని పేరులో చూస్తున్నాయి, అతని పేరు నాబాలు, వాడు వాడికి తెలియదయ్యా, వాడికి క్షమించయ్యా అయ్యా అని నాబాలు ఈ సుబుద్ధి గల భార్య మాట్లాడుకుంటుందా, బ్రతిలాడుకుంటుందా సాష్టాంగ నమస్కరించి చెప్పండి. మనం బ్రతిలాడుతున్నాం దేవుని ఎదుట సాగిలపడి, అయ్యా నా పిల్లలను క్షమించయ్యా, అయ్యా నా కోడలను క్షమించయ్యా, అయ్యా నా కుమారుని క్షమించయ్యా, అయ్యా నా కోడలను క్షమించయ్యా, అయ్యా నేను బ్రతిమలాడుకుంటున్నావా, అయ్యా వారు మోటి వారయ్యా, తెలియని వారయ్యా, మూర్ఖులయ్యా, వారిని క్షమించని నువ్వు అబిగైలు ఎలాగా బ్రతిమలాడుకుంటున్నావా? బ్రతిమలాడాలి ప్రియబిడ్డ, అప్పుడు నిన్ను దేవుడు కరుణిస్తాడు. దావీదు సాష్టాంగ నమస్కరించి బ్రతిమలాడుకున్నప్పుడు దావీదు మనసు మారిపోయింది. దయ చూపించాడు, మరలా వచ్చిన దారిని వెళ్ళాడు, ప్రేమించాడు. అబిగైలు ద్వారా ఆ కుటుంబం రక్షించబడింది. నీ కుటుంబం నీ ద్వారా రక్షించబడాలి. నీ కుటుంబం నీ ద్వారా రక్షించబడాలి. నీ కుటుంబం ఆత్మీయ మందిరంగా కట్టబడాలి. నీ కుటుంబం భక్తి పరుల కుటుంబంగా కట్టబడాలి. ప్రియబిడ్డ హల్లెలూయా, హల్లెలూయా, చంద్రుడి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ కుటుంబం భక్తి గల కుటుంబంగా నువ్వు సిద్ధపడాలంటే నువ్వేం చేయలేదు? దేవుని ఎదుట సాష్టాంగపడి నువ్వేం చేయలేదు? సాష్టాంగపడి అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నాలో ఉన్న నాయన మూర్ఖత్వను తీసేయ, నాలో ఉన్న మూర్ఖాత్మను తీసేయ, నేను తొందరపడి నేను ప్రవర్తించాను అని మనం వివేచన కలిగి దేవుని ఎంత మనం మొరపెట్టుకున్నాం. బిడ్డ చూడండి అబిగైలు ఎంత మొరపెట్టుకున్నాం. అయ్యా వాడు తెలియదయ్యా, అయ్యా వాడు మొరటోడయ్యాడు, వాడికి తెలియదు, ఎన్ని చెప్పినా వాడు ఇంట్లేదయ్యా, నా మాట ఇంట్లేదయ్యా, ఆ మార్గంలో పోవద్దయ్యా, అయ్యా ఆ మార్గంలో పోతే నీకు బాధ వచ్చిందయ్యా, ఆ మార్గంలో పోమాకమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా నా కుమారుడు ఇంట్లేదు, నా కుమార్తె ఇంట్లేదయ్యా అని నువ్వు మొరపెడుతున్నావు. సాష్టాంగపడి దేవుని మొరపెడుతున్నావు. సాష్టాంగ నమస్కారం చేయాలి. మనం ఎవరికి నమస్కారం చేయాలండి? భూమి ఆకాశాలు కలుగు చేసి సముద్రం అందరి సమస్తమును కలుగు చేసిన దేవునికి మనం ఏం చేయాలండి? సాష్టాంగపడాలి. బిడ్డ చివరికి ఒక్క చదువుకొని మనము ముగించుకుందాం. చదువుకుందాం. మత్తయి సువార్త 7:24 మాటలు విని మనం నడుచుకున్నప్పుడు మనం బుద్ధిమంతుని పోలి ఉంటాం. బుద్ధిమంతుడైతే ఆ బుద్ధిమంతుల మనసు ఎలా ఉంటుందండి? బుద్ధిమంతుల మనసు జ్ఞానం ఎదిగిద్దండి. బుద్ధిమంతుల మనసు ఎలా ఉంటుందండి? దేవుని యొక్క జ్ఞానం ఎదిగింది. లోక జ్ఞానం కదండి, లోకంలో వాటి జ్ఞానం. లోకంలో అలా వాళ్ళు పోతున్నారు కదా, మనం కూడా పోతే అయింది. రక్తంలో కడగబడిన జనమలో, సొత్తైన ప్రజలు, యాజక సమూహంలో లోకం పోకూడదు. లోకం ప్రవర్తించు. నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉండాలి. నాబాలు ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు. దేవునికి విరోధంగా నడుచుకున్నాడు. నాబాలు ఏమైపోయాడండి? పొద్దున్న మాట చెప్పేసరికి బిగుసుకొని ఏమైపోయాడమ్మా?
చనిపోయినదా? చనిపోయింది. ఏ మాటలు వినండి? తన భార్య చెప్పినప్పుడు, నువ్వు ఇలాగ అన్నావు కదా నీతిమంతుడిని, నువ్వు ఇలా కదా నీతిమంతుని, నువ్వు ఇలా దూషించావు కదా అని చెప్పినప్పుడు వాడికి మత్తు దిగిపోయింది. ఏ మత్తు అండి? పాపపు మత్తులో ఉన్నాడు, మత్స్య మత్తులో ఉన్నాడు. మత్స్య మత్తులో ఉన్నవాడికి ఏం తెలియదండి. అందుకని మత్స్యం వల్ల మత్తులే ఉండకూడదు అన్నాడు దేవుడు. తిండి వల్ల మత్తులే ఉండకూడదు. మన మత్తులుగా ఉంటే ఏమైపోతుంది? అనుకునే విధంగా దేవుడు రాకడ వచ్చింది. కాబట్టి మధ్య మత్తులు మనం ఉన్నప్పుడు అనుకుని రాకడ వచ్చి ఎడవబడతాం. కాబట్టి ఈ యొక్క అబిగయీలు చెప్పినప్పుడు అతను మొత్తం ఇది చెప్పాడు. చూడండి, వినలేదు, భార్య మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు. చూడండి, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏ ఉపకారం చేయలేదా? ఏనా నీ పక్కన నీ కాపురం ఇంకోళ్ళు వచ్చి ఇది కొంచెం చూడరా, సాయంత్రం చూడండి మళ్ళీ వస్తానని చెప్పవా? మంచి మనసు కలిగి ఉంటాడు, జ్ఞానం వెతుకుతాడంట. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకుతాండి, జ్ఞానం వెతకాలండి, జ్ఞానం వెతకాలి. కాబట్టి బుద్ధిమంతులను మన వాక్యం మీద కట్టుకుందాం, కుటుంబాలు కట్టుకుందాం ప్రియబిడ్డ. ఎందుకని మనం అనేకులు కూడా మనం ఏం చేయాలండి? అనేకులు స్వార్థం ప్రకటిద్దాం. సహోదరి, నువ్వు కూడా మనందరూ కూడా ఏం చేయాలి? ప్రకాశిస్తారని ఉంటుంది. చదువుదా చివరిగా దానియేలు 12:3. ఒక నెల ఒక సంవత్సరం నిరంతరం వెలగాలి, అనేకులు తిప్పాలి. వాళ్ళు తిప్పినప్పుడు మనం తిప్పినాం కదా, లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం, నరకంలో పడిపోతాం. మనం ఎవరిని కలిగి ఉండండి? భూమి ఆకాశాన్ని కలిగి చేసి, సముద్రం అందరూ కలిగి చేసి, మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినం సమాజం చూడి 3వ దినం తిరిగి లేచిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఆయన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనము ఆయన గురించి మనం ప్రకటించాలి. యేసయ్య రక్షకుడు, గొప్ప దేవుడు, ఆయన త్వరగా రానే ఉన్న దేవుడు, సృష్టిని మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మళ్ళా తిరిగి రాలేని భూమి మీద దేవుడు ఉన్నారు. అయ్యా రండి అయ్యా, ప్రయాసపడుతున్నారు, ఈ లోకంలో వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు, మోసపోయి బహుగా మోసపోతున్నారు. యేసయ్య రక్షకుడు, ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు అని ఎందరైతే దేవుని మాటలు చెప్పి అనేకులు దేవుని వైపు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రంలో జ్యోతిని పోలి ఉంటారు. అనేకులు దేవుని వైపు త్రిప్పుతారో వారు నిరంతరం ఎలా ఉంటారు? నిరంతరము ప్రకాశిస్తారు. ప్రకాశించాలి, ముఖము ప్రకాశించాలి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు కొండ మీద ప్రార్థన చేసి దిగొస్తున్న వారి ముఖం ఎలాగే ప్రకాశించిందండి? ప్రకాశించింది, సూర్యుడి వల్ల ప్రకాశించింది. చూడలేకపోయారు, శిష్యులు బోర్ల పడిపోయారు. మోషే కూడా సినాయి పర్వతం మీద 40 దినాలు 40 రాత్రులు దేవుడితో మాట్లాడి దిగొస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మోషే ముఖం చూడలేకపోయారు. నువ్వు కూడా అలాగే ప్రకాశించాలి, నీకు కూడా అలాగే ప్రకాశించాలి. అందుకని ఆయన ఈ లోకానికి నక్షత్రంగా ఉదయించాడు. ఆ నక్షత్రాన్ని చూడడానికి ఎవరు వచ్చారండి? జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం జానుడు. తూర్పు దేశం ఎక్కడైతే నక్షత్రం పుట్టిందో అక్కడ గొప్పవాడు పుడతాడని వారు సామ్రాణి బోళం తీసుకొని వచ్చి ఆయన పూజించడానికి, ఆరాధించడానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి? బెత్లెహేములో ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఎవరు? ఆయన పాపమును నరుల యొక్క పాపాన్ని పరిహరించడం కొరకు, ఆయన విడిపించడం కొరకు నరు రూపగా మరియమ్మ తల్లి గర్భమున జన్మించాడు. ఆయన పాపము లేని పవిత్రుడు, తల్లిదండ్రుల కలిక ద్వారా లేని పాప రహితుడు. పాపంలో జన్మించలేదు. ఆయన పాపాన్ని విడిపించడానికి కారణం చంద్రుడు కాబట్టి ఆయన లోక రక్షకుడు. అందుకని మనం ప్రతి సంవత్సరం మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటాం తెలుసా? అందరికి తెలియాలి, యేసు ప్రభు అందరికి రక్షకుడు. ఆయన అందరికి రక్షకుడు, అందరికి ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆ నక్షత్రము ఆకాశంలో తేజో నక్షత్రము యేసయ్య. కాబట్టి మనం క్రిస్మస్ నక్షత్రాలు ఎందుకు పెట్టుకుంటాం తెలుసా? నక్షత్రాలు యేసుక్రీస్తును పరిశుద్ధమైన జీవితం కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి, బుద్ధి కలిగి నడుచుకున్నప్పుడు, దేవుడితో సాహసం కలిగినప్పుడు మరి నక్షత్రాలు పెట్టుకోవాలి. ఆ నక్షత్రాలు మనం కూడా వెలగాలి, ఆయన పరిశుద్ధాత్మ మనలో పండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సుబుద్ధి కలిగి నడుచుకుందాం, మనం నమ్మకంగా నడుచుకుందాం. ప్రియబిడ్డ, దేవుని ఎదుట మనం సాష్టాంగపడి ఆయన మనం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి